Subscribe to Color Frames. సెప్టెంబర్ 19 నుండి చెన్నై వేదికగా భారత్ మరియు బంగ్లాదేశ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరగనుంది. ఈ టెస్ట్ మ్యాచ్ కోసం బీసీసీఐ 16 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. అయితే 5వ నెంబర్ స్థానంపై ఉత్కంఠ నెలకొంది. ఈ స్థానంలో కేఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్ పోటీ పడుతున్నారు. అయితే ఈ స్థానంలో ఎవరిని బరిలోకి దించుతారో తెలుసుకునే ముందు వారి గత రికార్డులను తెలుసుకోవాలి. కేఎల్ రాహుల్ 2014లో టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేయగా, సర్ఫరాజ్ ఖాన్ దేశవాళీ క్రికెట్లో అద్భుతంగా రాణిస్తున్నాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో ఇంగ్లాండ్తో జరిగిన టెస్ట్ సిరీస్ ద్వారా సర్ఫరాజ్ అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు. అనుభవం పరంగా ఇద్దరిలో కేఎల్దే పైచేయి. కేఎల్ రాహుల్ భారత తరఫున 50 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. 34.08 సగటు మరియు 52.23 స్ట్రైక్ రేట్తో 2863 పరుగులు చేశాడు. ఇందులో 8 సెంచరీలు, 14 అర్ధ సెంచరీలు నెలకొల్పాడు. అటు సర్ఫరాజ్ ఇప్పటి వరకు 3 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. ఈ ఏడాది ఫిబ్రవరి 15న రాజ్కోట్లో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో భారతదేశం తరఫున టెస్ట్ క్రికెట్లోకి అరంగేట్రం చేశాడు. గత 3 టెస్ట్ మ్యాచ్ల్లో తన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. 3 మ్యాచ్ల్లో సర్ఫరాజ్ 50 సగటుతో 200 పరుగులు చేశాడు. ఇందులో 3 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ప్రస్తుతం జరుగుతున్న దులీప్ ట్రోఫీలో ఇద్దరు అద్భుతంగా రాణించారు. కేఎల్ దులీప్ ట్రోఫీలో 50 కొట్టాడు. సర్ఫరాజ్ మొదటి ఇన్నింగ్స్లో 9 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 46 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. తాజాగా బీసీసీఐ ప్రకటించిన 16 మంది సభ్యుల్లో వీరిద్దరికీ చోటు కల్పించింది. అయితే నివేదికలను బట్టి చూస్తే రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్కు ప్రాధాన్యత ఇచ్చి ప్లేయింగ్ 11లో చేర్చి నెంబర్ 5 బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది. మరి నెంబర్ 5 స్థానంలో ఇద్దరిలో ఎవరైతే బాగుంటుందో కామెంట్ చేయండి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.